ఎన్ని ఇయర్స్ నుండి అసలు మీరు ఈ టైక్వాండో కోచ్గా ఈ జాబ్లో ఉంటున్నారు? 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్ 25 నుండి. years. అసలు మీది ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? 1989లో నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాను, ఇదొకటి నేర్చుకో బాగుంటుందని. ఫస్ట్ కరాటోలో మ్యామ్, కరాటో బ్లాక్ బెల్ట్ చేసి, ఓ కరాటో ఓన్లీ 6-8 కిక్సే యూజ్ చేస్తారు వాళ్ళు. సో టైక్వాండో అడ్వాన్స్ గేమ్ అప్పుడు మన ఇండియాకి వచ్చింది మ్యామ్. అప్పుడు మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ వైట్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు టైక్వాండో బ్లాక్ బెల్ట్ ఓకే ఫోర్ డాన్స్ సో అలా మీ జర్నీ స్టార్ట్ అయింది టైక్వాండోలో. వండర్ఫుల్ అండి. అసలు టైక్వాండో కోచ్గా మీరు ఎప్పుడు, అంటే మీకు ఈ పొజిషన్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ తర్వాత వచ్చింది? 6 years ప్రాక్టీస్ తర్వాత వచ్చింది ఓకే. టైక్వాండో పర్ఫెక్ట్ బ్లాక్ బెల్ట్. నేను కోచెస్ ఇద్దరు మ్యామ్, ఒకరేమో ఒంగోలు మాస్టర్ మ్యామ్, ఒకరు వైజాగ్ మాస్టర్. మారుతి ప్రసాద్ అని, తను వర్మ, ఇద్దరు నేర్పించారు. ఒంగోలుకైనా వచ్చి మాకు 10 days ట్రైనింగ్ ఇచ్చి వెళ్తే మళ్ళీ 1 month ప్రాక్టీస్ చేస్తుంటున్నాం. చేసినాక మళ్ళీ 1 month తర్వాత తను వచ్చి మళ్ళీ 10 days ప్రాక్టీస్ ఇచ్చి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్లో మీరు ఫస్ట్గా స్టూడెంట్స్కి నేర్పించేది ఏంటి? కిక్సా, స్టాన్సా, లేకపోతే డిసిప్లినా? డిసిప్లిన్ ఫస్ట్, ఓకే, నెక్స్ట్ స్టాన్స్, దాని తర్వాత కిక్స్. ఓకే, దిస్ ఇస్ ద ఆర్డర్. డిసిప్లిన్ లేకపోతే నో టైక్వాండో. అసలు మేము నేర్పియం మేము. డిసిప్లిన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టైక్వాండో. ఎవ్రీవేర్ ఆర్ ఎక్కడైనా వెళ్ళండి, నేషనల్స్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా, డిసిప్లిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో అంటే డిసిప్లిన్ టైక్వాండోలో స్పెషల్గా ఎట్లా ఏం ఫాలో అవ్వాలి డిసిప్లిన్గా? వాళ్ళు ఎప్పుడైతే క్లాస్లోకి ఎంటర్ అవుతారో మేము, అప్పుడు మాస్టర్ విజ్ చేయాలి, క్లాస్కి విజ్ చేయాలి, సీనియర్స్ ఉంటే వాళ్ళకి విజ్ చేయాలి, సీనియర్స్ జూనియర్స్ విజ్ చేయాలి. ఇదంతా ఒక వెరీ డిసిప్లిన్ మేనర్ మేము ఇదంతా. అది లేకపోతే నేర్చుకోలేదు ఇదంతా. ఓకే, డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్.